మోహన్, 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 ఏమైంది? మోహన్ ఎవరు? నీ పేరే మోహన్. ఇక్కడేం చేస్తున్నావు? కిందకు పద. పద, ఈ డ్రెస్ వేసుకో. షర్ట్ లేకుండా ఎందుకు బనియంతో తిరుగుతున్నావు? లే, లెగమన్నానుగా, లేవు. చెయ్యి పైకెత్తు. ఇలా వేసుకో. బటన్ని ఎలా వేసావు చూడు. దీన్ని కరెక్ట్గా వేసుకొని చూపించి నాకు. ఎలా వేయాలి వేసుకో. రా, పద. రా రా రా. ఇక్కడ చూడు, చూడు ఎంత బాగున్నావో చూడు. ఈరోజు ఇంటికి ఎప్పుడు తిరిగి వస్తారు? ముందు నన్ను వెళ్ళనివ్వు. సరే, నువ్వు చెప్తే నేను వెళ్ళనులే. నితిన్కి చెప్పేస్తాను ఊర్లో ఎలాంటి క్రైమ్ జరగకుండా చూసుకోమని. నా దగ్గర డైరెక్ట్గా మీరు మాట్లాడలేరా? మొదలుపెట్టింది ఎవరు? సరే, ఈరోజు ఈవినింగ్ సిద్ధార్థ్ వస్తున్నాడు. ఏంటి? ఏంటంటే ఏమనను? తన చెల్లిని చూడ్డానికి రాకూడదా? ఈ ఇంటికి మీ బంధువులు మాత్రమే రావాలా? అరే, నా బంధువులు వస్తే ఏమన్నా తీసుకొస్తారు, కానీ మీ అన్నయ్య ఎప్పుడొచ్చినా ఏదో ఒకటి తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళడానికి మీ దగ్గర ఏముంది? ఉంది కదా. ఏంటి? నా సంతోషం, ప్రశాంతత. సరే వినండి, IVF ఇంకా అడాప్షన్ గురించి సిద్ధార్థ్కి తెలీదు. వాడి ముందు కొంచెం కవర్ చేయండి ప్లీజ్. దయచేసి చెప్పకండి. ఓకే. రస్తోగి గారు ఏం చేస్తున్నారు? చూసి వెళ్ళండి, వెళ్ళండి. సారీ సార్, అది సిగ్నేచర్ తీసుకుందామని. రస్తోగి గారు ఈరోజు ఏమైంది? ఇంత పొద్దునే డాన్స్ స్టార్ట్ చేస్తారు. నా వైఫ్ బ్రదరు ఈరోజు వెళ్ళిపోతున్నాడు. మీ ఇంట్లో వెళ్తున్నారు, మా ఇంట్లో వస్తున్నారు. భలే చెప్పారు సార్. ఇంటికి కాస్త చూసేయాలండి సార్. అరే తమ్ముడు సార్, ఒకవేళ టీ పెట్టేటప్పుడు గ్యాస్ అయిపోతే సామాన్లను తీసుకొచ్చి రాజు సార్ తలపైన టీ పెట్టుకో. ఎందుకంటే సార్ తల చాలా వేడిగా ఉంది. నిజంగానే గ్యాస్ అయిపోతుంది సార్. ఏం చేయను? అరే ఊరికే చెప్పారా, నువ్వు వెళ్ళు. అలాగే సార్. సరే సార్, నేను మీ మూడ్ చేంజ్ చేస్తాను. ఇదిగోండి. ఒక్కొక్కరిగా క్వశ్చన్స్ అడగండి ప్లీజ్. కమలేష్, ఎన్నేళ్లుగా నాతో ఉన్నావు, ఇంకా నన్ను అర్థం చేసుకోలేదా? నితిన్ వీడియో చూపించి నన్ను మభ్య పెడతావా? ముందు చూడండి సార్. ఊరుకోవయ్యా. అరే చూడండి సార్, మీరు కేసు ఆయన సాల్వ్ చేసినట్టు ఎలా నటిస్తున్నాడో చూడండి మీడియా ముందు. దేశం చనిపోయాడా? వీడికి క్రెడిట్ తీసుకోవడం మాత్రమే వచ్చు. ఇప్పటికి మీకు కొన్ని మందులు రాసిస్తాను. ఈ మందులకు మీ నొప్పి కొంచెం తగ్గుతుంది. దీనికి ఏమన్నా పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉందా డాక్టర్? ఇలా చూడండి అంకుల్, నేను మిగతా డాక్టర్ల లాగా అబద్ధం చెప్పి మీ దగ్గర డబ్బులు తీసుకోవాలనుకోవడం లేదు. ఇక క్లినికల్ ఏం జరుగుతుందో మీకు ఆల్రెడీ చెప్పేశాను. నేను ఇప్పటికైతే 2 ఆయుర్వేదిక్ మందులు రాసిస్తున్నాను. మీరు దీన్ని తీసుకోండి. ఈ మందుల వల్ల మీకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. అలాగే డాక్టర్, వస్తానండి. ఏంటో వీళ్ళు అలోపతి డాక్టర్గా ఉండి కానీ ఆయుర్వేద మందులు ఇస్తుంది.
ఎందుకింత లేటుగా వచ్చావు? షూ తీస్తాను, కూర్చో కూర్చో. అరే, దీన్ని ఎలా రివర్స్లో వేసుకున్నావు? ఎవరిది? ఎవరిది? ఎవరో తెలియటం లేదా నీకు? తన ఫోటో నా ఫోన్లో. ఈరోజు ఈ స్థితిలో నువ్వు ఉన్నావంటే తినే కారణం. తన వల్లే నీ సొంతమైన అన్నిటినీ కోల్పోయావు. అలా అలా నన్ను తను ఏం చేసింది? చాలా చేసింది. ఇక్కడ చూడు, నేను ఎలా చేసేసిందో చూడు. తను నీ జీవితాన్ని పాడు చేసేసింది. ఏడవకు, ఏడవకు. నేను ఏడవను, కానీ నువ్వు ప్రతీకారం తీసుకోవాలి మోహన్. మోహన్, నువ్వు ప్రతీకారం తీసుకుంటావుగా? చేస్తావు కదా? చేస్తాను. నేను ప్రతీకారం తీర్చుకుంటాను. నువ్వేం చెప్తే అదే చేస్తాను. నేను చేస్తాను. హలో, నేను బయలుదేరుతూనే ఉన్నా. తీసుకో, దీన్ని ఉంచుకో. దీంట్లో 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 ఏముంది? చేసిన మంచి పనికి డబ్బులు ఇస్తున్నప్పుడు ప్రశ్నలు అడగకూడదు. ఏం అడగకుండా తీసుకో. అవును సార్, మీరు చెప్పిన పని అయిపోయింది. వాడికి డబ్బులు కూడా ఇచ్చాను. ఇక మీ పార్సిల్ కూడా బయలుదేరింది. ఇక మీరు దేనికి భయపడకండి. మిమ్మల్ని ఎవరూ రీచ్ అవ్వలేరు. ఎవిడెన్సా? ఎవిడెన్స్ని యమునాలోకి లోతుగా వెళ్ళి వెతికినా కూడా ఎవ్వరికీ దొరకదు. భయపడకుండా ఉండండి. పని అయిపోయింది. ఎస్, కమ్. ఈరోజు మహావీర్ ఎన్క్లేవ్ ఏరియాలో ఒక అమ్మాయి శవం దొరికింది. ఈ కేసు చాలా సీరియస్ అనేది. ఎవరి శవం ఇది? డాక్టర్ సమృద్ధి మౌర్య నిన్న రాత్రి క్లినిక్ నుంచి ఇంటికి వెళ్ళాలనుకుంది, కానీ అన్ఫార్చునేట్లీ ఇంటికి వెళ్ళలేదు. క్లినిక్కి వాళ్ళ ఇంటికి మధ్యనే మహావీర్ ఎన్క్లేవ్ ఏరియా ఉంది. ఈ రోజు పొద్దునే మాకు తన శవం దొరికింది. పోస్ట్మార్టం ఇంకా లేదు. లోకల్ పోలీస్ బాడీని పంపించారు. ఇంకొద్దిసేపట్లో ప్రిలిమినరీ పోస్ట్మార్టం రిపోర్ట్ వస్తుంది. ఓకే సార్. విక్టిమ్ ఫ్యామిలీ ఎక్కడ ఉంది సార్? ద్వారకా నగర్లో. ఓకే, గుడ్ లక్. చివరిగా మీరు సమృద్ధితో ఎప్పుడు మాట్లాడారు? నిన్న రాత్రి క్లినిక్ నుంచి బయలుదేరేటప్పుడు తనతో మాట్లాడాం. ఆ తర్వాత నుంచి తన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. తను క్లినిక్ నుంచి ఎలా వస్తుంది? డైలీ క్యాబ్లోనే వస్తుంది. సార్, నేను సమృద్ధి కాల్ డీటెయిల్స్, క్యాబ్ డీటెయిల్స్ తీసుకుంటాను సార్. సమృద్ధి పనిచేస్తున్న క్లినిక్ తన ఓన్ క్లినికా? అవును. పేదవాళ్ళకి ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తుంది. అందువల్ల తన క్లినిక్ ఎప్పుడు లాస్లోనే వెళ్తుంది. ఇంకా ఈ క్లినిక్లో తనతో పాటు ఎవరు పనిచేస్తున్నారు? ఆ కంపౌండర్ పేరేంటి? శుక్లా సార్. శుక్లా. సమృద్ధితో ఇంతకుముందు ఎవరితోనన్నా గొడవ లేక సమస్య అయిందా? మీ ఇద్దరిని వదిలి ఎప్పుడో బయటికి గెంటేసింది కదా, మళ్ళీ ప్రేమ అనే నాటకంతో ఇంట్లో చేరారా మీరు? సమృద్ధికి ఎవరితోనూ ఎటువంటి సమస్యలు లేవు సార్. మేము చాలా మంచోళ్ళం సార్. ఎవరిలా చేశారో తెలియడం లేదండి. మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరికినా సరే మీకు వెంటనే చెప్తాం. ఓకే, పద. సమృద్ధి, చెప్పండి. ఇదిగో ఇలా కూర్చో, నీతో మాట్లాడాలి. నువ్వు రవి మీద వేసిన కేసుని వాపస్ తీసుకో. కానీ ఎందుకు? కొంచెమైనా కనికరించి వదిలేయి.
నీ వల్ల మేమందరం అనుభవిస్తున్నాం. నా కోసం అనుభవించమని మీకు ఎవరు చెప్పారేంటి? ఎవరు చెప్పారా? నీ వల్లే మీ నాన్నగారు ఎర్లీ రిటైర్మెంట్ తీసుకున్నారు, మర్చిపోయావా? ఈ రోజు వరకు ఫైల్ తీసుకొని పిఎఫ్ పెన్షన్ కోసం ఇంకా తిరుగుతూనే ఉన్నారు. నువ్వు రవి మీద కేసు వేసినందువల్ల వాళ్ళ నాన్న నన్ను కష్టపెడుతున్నాడు. నువ్వు రవి దగ్గర క్షమాపణ అడిగితే వాళ్ళ నాన్న నా పెన్షన్ రిలీజ్ చేస్తాడు. ఇదంతా నా కోసం కాదు కదా, ఇదంతా మీ పిఎఫ్ పెన్షన్ కోసమే. కానీ ఈ కేసుని వాపస్ తీసుకోను. నేను నా లాయర్ ఫ్రెండ్తో మాట్లాడేశాను. నా కేసుతో పాటే మీ కేసు కూడా తీసుకుంటారు. ఏమైనా సరే ఆ మూర్ఖపు తండ్రి కొడుకుల్లో నేను ఎప్పటికీ క్షమాపణ అడగను. క్షమాపణ అడగమని చెప్తున్నాను కదా, క్షమాపణ అడుగు. మీ నాన్నగారి గురించి కొంచెమైనా ఆలోచించు. మీరిద్దరు ఎప్పుడైనా నా గురించి ఆలోచించారా? ఎందుకంటే ఎప్పుడు మీరు అన్నయ్య గురించి ఆలోచిస్తారు. వదిన మీ ఇద్దరిని బయటికి గెంటేసింది ప్రేమ అనే నాటకంతో మళ్ళీ ఇక్కడికి వచ్చారు మీరు, అంతేగా? ఒకవేళ ఈ కోపాన్ని మీరు అన్నయ్య మీద కనుక చూపించుంటే ఇలాంటి రోజు వచ్చేదే కాదు. నేను చచ్చినా సరే ఈ కేసునైతే వాపస్ తీసుకోను. సమృద్ధి, నువ్వా? నేను లేనప్పుడు మా అమ్మ నాన్నల్ని ఎవరు రెచ్చగొడుతున్నారు ఇప్పుడు అర్థమైంది నాకు. నేను చెప్పేది ఒకసారి విను. నేను ఏమీ వినను. ప్రశాంతంగా నన్ను బ్రతకనివ్వు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా మా నాన్నతో నాకు గొడవ అవుతుంది. ఇలా చూడు సమృద్ధి, జరిగిందంతా మర్చిపోయి నన్ను క్షమించమని అడగడానికే ఇక్కడికి వచ్చాను. నువ్వు ముందు నన్ను క్షమించు ప్లీజ్. నన్ను ఒంటరిగా వదిలే. నీకు అర్థం అవుతుందా లేదా? సమృద్ధి, సమృద్ధి దయచేసి చెప్పేది ఒకసారి విను. బాబు, సమృద్ధి. బాబు, నేను నీకు సారీ చెప్తానయ్యా. తనని క్షమించండి అయ్యా. మీరు అటువైపు వెళ్ళండి. సార్, సార్ ఇక్కడ చూడండి, బ్లడ్ మార్క్. అరే రస్తోగి గారు, సరిగ్గా చూడండి, ఎవరో పాన్ తిని ఊశారు. లోకల్ పోలీస్ అసలు ఇక్కడ ఏం చేస్తోంది? క్రైమ్ ఏరియా మొత్తం చేపల మార్కెట్లా ఉంది. ఫుల్ గార్బేజ్ ఏరియా. అసలు ఏది ఎవిడెన్స్, ఏది చెత్తో ఏం అర్థం అవట్లేదు సార్. హలో, ఈ కేసు ఎందుకని ఇప్పుడు సిబిఐ దగ్గరకు వచ్చిందో నాకు అర్థమవుతోంది. ఈ లోకల్ పోలీస్ చేయలేమని తెలుసుకున్న తర్వాత మాకు ఇచ్చేస్తారు. సార్ డాక్టర్ సమృద్ధి క్లినిక్లో ఒకడు పనిచేస్తున్నాడు కదా, కంపౌండర్ శుక్లా, పెళ్లి నుంచి వచ్చేసాడు సార్. సార్ రోజు నేనే క్లినిక్ మూసేసి 9:30కి వెళ్తాను. నిన్న పెళ్లికి వెళ్ళాలని 8 గంటలకే వెళ్ళిపోయాను. అంటే సమృద్ధి మర్డర్ జరిగిన రోజే నువ్వు పెళ్లికి వెళ్ళాలా? సార్ నేను చెప్పేది నిజం. మీకు కావాలంటే ఆ పెళ్లి కార్డు చూపిస్తాను. దాని సంగతి మేము డిసైడ్ చేస్తాంలే. సరే ఒక విషయం చెప్పు, నువ్వు 8 వరకు క్లినిక్లోనే ఉన్నావా? అప్పుడు ఎవరన్నా పేషెంట్లు అక్కడ ఉన్నారా? సార్ లాస్ట్ అపాయింట్మెంట్ పేషెంట్ నా ముందే మందులు తీసుకెళ్లాడు. తర్వాత ఎవరు వచ్చారో నాకు తెలియదు. ఇంకా డాక్టర్ సమృద్ధి డైలీ క్యాబ్లో వెళ్తుంది కదా, ఆ క్యాబ్ కంపెనీ నీకు గుర్తుందా? ఎప్పుడూ గమనించలేదు సార్. ఓకే, చూసినా లేక విన్నా వింత విషయం ఏదైనా ఉందా? అవును సార్, 4-5 రోజులుగా ఒక బండి క్లినిక్ ముందు సాయంకాలం నుంచి రాత్రి వరకు ఉంటుంది. తెల్ల రంగు బండి. బండి నెంబర్ గుర్తుందా? బండి నెంబర్ నేను చూడలేదు, కానీ దానిపైన ఒక స్టిక్కర్ ఉంటుంది, దాన్ని చూశాను. ఏదో ఫనీ టఫ్ గాల్ అని రాసింది. ఏం రాసింది దానిపైన? దానిపైన భారత ప్రజలారా చెత్తను వేయమాకండి, స్వచ్ఛ భారత్ స్టిక్కర్ సార్. కమలేష్ సార్, సమృద్ధి వెళ్ళే రెగ్యులర్ క్యాబ్ డ్రైవర్ దొరికాడు. వస్తున్నా. ఓకే, ఏంటి సార్, మేడంని పికప్ చేసుకొని ఎక్కడ డ్రాప్ చేశారో చెప్తారా? సార్ నేను మేడంని అసలు పికప్ చేయనే లేదు. మరి ఎలా డ్రాప్ చేస్తాను సార్? అంటే ఆ రోజు నువ్వు వెళ్ళలేదా? సార్ నేను వెళ్ళాను, కానీ ఆ రోజు ఏంటంటే నాకు కరెక్ట్గా 8:15కి బుకింగ్ నోటిఫికేషన్ వచ్చింది సార్. 9:10కి నేను అక్కడికి వెళ్ళేలోపు అక్కడ ఎవరు లేరు సార్. నేను మేడం ఫోన్కి ఫోన్ చేశాను, కానీ ఎవరూ తీయలేదు సార్. కొద్ది సమయం అంతా అక్కడే వెయిట్ చేశాను. కరెక్ట్గా 9:20కి నేను రైడ్ క్యాన్సిల్ చేసి నా ఇంటికి వెళ్ళిపోయాను సార్, అంతే. నువ్వు ఆ మేడం క్లినిక్ పక్కన ఏదైనా వేరే ఏదైనా బండి చూసావా? చూశాను సార్.
ఏ బండి బ్లాక్ కలరా? కాదు సార్, అది వైట్ కలర్ కార్. ఓకే, దాంట్లో ఏదైనా స్టిక్కర్ చూసావా? స్టిక్కరు ఆ కార్లో స్టిక్కర్ ఉంది సార్. ఓకే, అందులో ఏం రాస్తుంది? దాని మీద ఏదో రాస్తుంది సార్, కానీ ఏం రాస్తుందో నాకు సరిగ్గా తెలియలేదు. నేను దాన్ని సరిగ్గా గమనించలేదు సార్. ఓకే, మీరు ఇక వెళ్ళొచ్చు. రస్తోగి పద సార్. కమలేష్, మన మనుషుల్ని పంపించి అక్కడ యాక్చువల్గా బండి ఏదైనా ఉందేమో కనుక్కో. బ్యాంక్ డిపాజిట్ కాగితం తీసుకొచ్చారా లేదా? ఎవరికి ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నారు? మీ అల్లుడికే చేస్తున్నా. ఏమైంది? ఆయన ఫోన్ కూడా ఆఫ్ అయిందా? సమృద్ధి చెప్పింది కరెక్టే. ఆ నాన్న కొడుకులు ఇద్దరిని నమ్ముండకూడదు. అరే ఏంటిది? మీరు కూర్చోండి, నేను బీపీ టాబ్లెట్ తీసుకొస్తాను. ఎక్కువ టెన్షన్ తీసుకోవకండి. సార్, ఆ సమృద్ధి క్లినిక్ పక్కన ఉండే చాలా మంది ఆ వైట్ కార్ని స్వయంగా చూశానని చెప్పారు. అంటే వైట్ కార్ నిజమే అన్నమాట. అది కాకుండా ఆ స్టిక్కర్ ఏంటంటే స్వచ్ఛ భారత్ స్టిక్కర్ అని చెప్పారు కదా, అది నజబ్గర్లో లొకేట్ అయింది. సార్, నా పేరు విలంబర్ చౌదరి, నేనే క్యాబ్ మేనేజర్ని. భారతీయ వాసులారా, చెత్తలు వేయకుండానే వైట్ కార్ మీదేనా? అవును సార్, నా అన్ని కార్లపైన ఈ స్టిక్కరే ఉంటుంది. మన మీ కారు, మీరు ఎక్కడున్నారు? నేను ఇంట్లోనే ఉన్నాను సార్, టీవీ చూస్తూ ఉన్నాను. బండి కూడా పార్కింగ్లోనే ఉంది. మీ డ్రైవర్ బండి ఎక్కడ లేదు అన్నాడు. అవునా? సార్, గుర్తొచ్చింది. తను చెప్పింది నిజమే. బండిని వేరే చోట పార్క్ చేశాను. ఎక్కడ పార్క్ చేసావు? ఎక్కడ అంతగా గుర్తులేదు సార్. అన్నీ ఉండేది ఈ బండే. ఏ బండిని ఎక్కడ ఎలా పార్క్ చేసామని చెప్తే ఎలా గుర్తుంటుంది? సరే పద, నీ పార్కింగ్ ని జైల్లో చేద్దాం. వీళ్ళు తీసుకురండి. నేనేం చేయలేదు సార్. సార్ చెప్పేది నిజం, వినండి. అవును సార్, వీడి మీద డౌట్ కరెక్టే సార్. దీన్ని డిటెక్షన్ అంటారు. రోజు రాత్రి ఎక్కడో చెప్పు. గర్ల్ ఫ్రెండ్ తో ఉన్నాను. ఎవరింట్లో? నా గర్ల్ ఫ్రెండ్ తో ఉన్నానని మీకు అబద్ధం చెప్పాను సార్. కమలేష్, ఒక పని వీని అక్కడ కట్టేయి, తర్వాత మొత్తం గక్కేస్తాడు. అరే ఎందుకని ఆపావు? మొదలు పెట్టు. కొట్టు 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 వెయ్యి. ఆపు 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 ఆపు. వాడి ప్రాణాలు తీసేయకు. మీరే కదా సార్ చెప్పారు. హే, నేను గేమ్ గురించి మాట్లాడుతున్నా, నువ్వు కొట్టు కొట్టు. ఇంకెన్ని దెబ్బలు తింటారా? చెప్పొచ్చు కదా. ఏ హ్యాంగింగ్ గార్డెన్, ఆ తర్వాత నువ్వెక్కడున్నావు చెప్పు. సముద్రం. ఏంటి? సముద్రం దగ్గర. సముద్రంలో మునుగుతూ ఉన్నావా? సముద్రంలో ఏం చేస్తున్నావురా? మీనాతో పాటు ఉన్నాను. మీనా ఎవరు? నా గర్ల్ ఫ్రెండ్ సార్. క్షణక్షణానికి ఒక కొత్త కారణం చెప్తున్నావు. ఒకరోజు ఇంట్లో ఉన్నా అంటున్నావు, ఒకరోజు గర్ల్ ఫ్రెండ్ తో ఉన్నాను అంటున్నావు. వీళ్ళు ఏం చేస్తాను సార్? రాకెట్ లాంచర్ తో ఏసై. ఏంటి సార్? అరే గేమ్ లో చెప్పాను రా, నువ్వు మొదలు పెట్టు. వీడు మీ లాకప్లోనే ఉన్నాడా? మీకేం సంబంధం? సంబంధం ఉంది సార్. నేను మీడియా నుంచి వచ్చాను. నాకు ఎంత ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారో మీకు అంత ఎక్స్క్లూజివ్ రివార్డ్ దొరుకుతుంది. అవునా? ఎంత ఎక్స్క్లూజివ్? హలో మేడం, లోపల పెట్టండి, జైల్లో వేసేస్తాను. అది కూడా ఎక్స్క్లూజివ్, అర్థమైందా? సరే సరే సరే, ఇది నా కార్డ్. ఒకవేళ మీ మనసు మారితే నాకు మీరు కాల్ చేయండి, ఇంకా ఎక్కువ దొరుకుతుంది. అరే మేడం ఆగండి. అరే మేడం, ఏంటండి అప్పుడే కోపగించుకొని వెళ్తున్నారు? ఎంత ఎక్స్క్లూజివ్ దొరుకుతుంది? సార్, సమృద్ధి పేరెంట్స్ ఊరు వదిలి వెళ్ళిపోతున్నారని న్యూస్ వచ్చింది సార్.
టాక్సీ వచ్చేసిందా? ఎక్కడికి వెళ్తున్నారు మీరు? అది ఇప్పుడు మా సమృద్ధి లేనప్పుడు మేము ఇక్కడ ఉండి ఏం చేస్తాం? మేము తిరిగి లక్నోకి వెళ్ళిపోతున్నాం. మీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళండి, కానీ దానికి ముందు సమృద్ధి గురించి కొంచెం చెప్పండి, ఓకేనా? పదండి పదండి, కూర్చొని మాట్లాడుకుందాం. రండి. ట్రైన్ లేట్ అయిపోతుంది సార్, ట్రైన్ వెళ్ళిపోతుంది సార్. సార్ మేము యూపీలో ఉండేవాళ్ళం. సమృద్ధి చదివింది లక్నోలోనే. చండీగఢ్లో తనకి జాబ్ దొరికింది. తను జాబ్కి వెళ్ళిపోయింది. మేము ఇక్కడికి ఢిల్లీకి వచ్చాం. ఇక్కడికి వచ్చి క్లినిక్ తెరిచింది. ఇది ప్రొఫెషనల్ లైఫ్. ఇప్పుడు పర్సనల్ లైఫ్ గురించి చెప్తారా? ఎవరైనా బాయ్ ఫ్రెండ్? అలా ఎవరూ లేరు సార్. కానీ 6 ఏళ్ల ముందు తను స్టూడెంట్గా ఉన్నప్పుడు రవి జైస్వాల్ అనే అబ్బాయికి తనకి అఫైర్ ఉండేది. మేము తనని ఎదిరించాం. లాస్ట్ ఇయర్ ఏమో పెళ్లి చేసుకుంది. ఇప్పుడు విడాకులు ఇచ్చేసింది. ఇదంతా చెప్పడానికి ముహూర్తం వెతుకుతున్నారా? అది సార్, ఈయనకి పోయినసారి హార్ట్ అటాక్ వచ్చినప్పటి నుంచి చాలా విషయాలు మర్చిపోతాడు. ఇంకా నేనైతే ఆ రోజు చెప్పే పరిస్థితిలో లేను. ఇలాంటి అమ్మా నాన్నలు కూడా ఉంటారా? కన్న కూతుర్ని చంపిన వాడిని వెతకడానికి ఎలాంటి స్టెప్స్ తీసుకుని అమ్మా నాన్నలు మీరే? అసలు మీకు సిగ్గనేదే లేదా? సార్ కామ్ డౌన్ ప్లీజ్, ప్లీజ్ ప్లీజ్ కామ్ డౌన్. ఇటు చూడండి, మీరు రవి గురించి, మీ కూతురు గురించి ఏదన్నా చెప్పండి. వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది, ఎందుకు వాళ్ళు విడిపోయారని, ప్లీజ్. ఇంతసేపు ఎక్కడున్నారు? మీకు ఫోన్ చేస్తూనే ఉన్నాను. మీరు డ్రింక్ చేసి వచ్చారా? ఇప్పుడు దానికేంటి, చాలా రోజుల తర్వాత కలిసాము, అందుకే తాగాను. మీరు ఈ విషయాన్ని ఫోన్ చేసి చెప్పుండొచ్చు కదా. అన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు. టిపికల్ ఇండియన్ వైఫ్ లాగా బిహేవ్ చేయకు. వెళ్ళి నీ పని చూడు. మీకోసం నేను అన్నీ వదిలేసుకొని వస్తే నేను ఇది అడగడానికి కూడా నాకు రైట్స్ లేవా? రాత్రంతా పార్టీస్లో ఉంటున్నావు, నేను ఏమీ అనకూడదు. అమ్మాయిలతో తిరుగుతున్నా కూడా నేనేమీ అనకూడదు. బాగా ఎక్కువైపోయింది. ఎవరితో టెక్స్ట్ చేస్తున్నావు? సమృద్ధి ఫోన్ ఇవ్వు. ఇది నేను ఇప్పుడే తనతో మాట్లాడతాను. ఆ తర్వాత సమృద్ధి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది సార్. నువ్వు కొట్టినందువల్ల? లేదు సార్, మీరు తప్పుగా అనుకుంటున్నారు. సమృద్ధిని నేను మళ్ళీ ఇంటికి తీసుకురావాలనుకున్నాను. నేను తనతో మాట్లాడడానికి చాలా ప్రయత్నించాను, కానీ తను నా మీద డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టింది. కేసు వాపస్ తీసుకుంటావా లేదా? వాపస్ తీసుకోను. నీకు అసలు ఏం కావాలి? ఇలా చూడు, ఈ లీగల్ గొడవలతో నేను అలసిపోయాను. నువ్వు ఓపిగ్గా నా మాట విను. కేసు వాపస్ తీసుకో, మనం కొత్తగా స్టార్ట్ చేద్దాం. అలా కాదనుకుంటే డైవర్స్ తీసుకో, దాంతో అయిపోతుంది. నా దగ్గర 3వ ఆప్షన్ కూడా ఉంది. నువ్వు చేసిన తప్పుకి శిక్ష పడాలి. నీకు ఒకటి తెలుసా? నువ్వు చేసిన దాన్ని లీగల్ లాంగ్వేజ్లో ఫిజికల్ అసాల్ట్ అంటారు. ఒక చెంప దెబ్బే కదా, ఇంకేం చేశాను? ఒక చెంప దెబ్బే, కానీ ఒక్క చెంప దెబ్బ వల్లే నేను, నా ఫ్యామిలీ ఎంతగానో సఫర్ అవుతూ ఉన్నాం. నీకొకటి తెలుసా? మీ నాన్న మా నాన్న మీద అలీ రిటైర్మెంట్ ప్రెషర్ వేశాడు. ఆ తర్వాత పిఎఫ్ పెన్షన్ కూడా ఆపేశారు. వీటన్నిటికీ కారణం నువ్వే. నువ్వు కేసు వాపస్ తీసుకుంటే అంత నార్మల్ అయిపోతుంది. అసలు నువ్వు మనిషివేనా? సరే, ఓ విషయం చెప్పు. నీ ఫ్యామిలీ కోర్టు కేసు విషయం సెటిల్ చేయడానికి సమృద్ధి ఫ్యామిలీని ప్రెషర్ చేసింది కదా? యాక్చువల్లీ దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఆల్మోస్ట్ దుబాయ్లోనే ఉంటాను. ఇక ఎంతకన్నా నాకేం తెలియదు సార్. మార్చి 6న నువ్వేం చేస్తున్నావు? ఇంట్లో ఉన్నాను, టీవీ చూస్తూ ఉన్నాను. ఏంటి కమలేష్ ఇది? ఆ రోజు రాత్రి అంతా టీవీ చూస్తున్నానట, ఎందుకు? బిగ్ బాస్ వస్తుంది కదా సార్, అందుకనే. కరెక్టే సార్. కావాలంటే ఓ పని చేయండి, మీరు సమృద్ధి నాన్న అడగండి. ఆ రోజు రాత్రి నేను ఆయనతో ఫోన్లో మాట్లాడాను. అరే, ఇప్పుడే కదా టీవీ చూస్తున్నానని చెప్పావు. అవును, టీవీ చూస్తూ ఉన్నాను, కానీ శామ్ వాళ్ళ నాన్నగారి నుంచి నాకు ఫోన్ వచ్చింది. తను నాతో ఉందా లేదా అని అడిగారు. నువ్వు దుబాయ్లో ఉంటున్నావు కదా? అవును. చెప్పా పెట్టకుండా పారిపోయావే అనుకో, నువ్వు ఏ దేశంలో ఉన్నా సరే ముందు అక్కడికి వచ్చి నిన్ను కొట్టి తర్వాత ఇండియాకి లాక్కొస్తాను. అర్థమైందా? ఒక పని చేయి, అర్జెంటుగా నాకు ఒక టికెట్ బుక్ చేయి దుబాయ్కి. అరే,
ఈ రోజుటి ఫ్రెష్ న్యూస్. ఢిల్లీ పోలీస్ సీడీఓ ఈ రోజు ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా ఒకరిని పట్టుకున్నారు. ఎవిడెన్స్ ఉంది. నాకు ఒక లీడ్ దొరికింది. ఏ లీడ్? నా ఇన్ఫార్మర్ ఏమన్నాడంటే సేమ్ కార్ని అదే లొకేషన్లో చూశానని చెప్పాడు. ఇప్పుడు కస్టడీలోకి తీసుకున్న ఇలాంటి వాడిని ఆ రోజు క్రైమ్ లొకేషన్లో చూశాట. ఎంత సిమిలారిటీ ఉంది రాజీవ్? 80% వెరిఫికేషన్ అయ్యింది. 20% వాడే కన్ఫర్మ్ చేస్తాడు. 80% వెరిఫికేషన్ ఇస్ నాట్ ఇనఫ్, యూ నో దట్. ఒకవేళ ఈ విషయాలన్నీ బయటికి తెలిస్తే మనకే ప్రాబ్లం రాదు సార్. రాజీవ్, నీకు ఒక కథ చెప్తాను రా. ఒక మనిషి సముద్రంలో మునుగుతున్నాడు. వాడు సాయం కోసం దేవుణ్ణి పిలవడం మొదలుపెట్టాడు. అప్పుడు ఒక చిన్న పడవ వచ్చింది. దాంట్లో కూర్చోనని పట్టుపట్టాడు. తను దేవుడొచ్చి నన్ను కాపాడతాడు అన్నాడట. తర్వాత అక్కడ ఒక పెద్ద షిప్ వచ్చిందంట. ఆ షిప్లో కూడా ఎక్కడో చెప్పేశాడట. అప్పుడు కూడా దేవుడొచ్చి నన్ను కాపాడతాడు అన్నాడు. ఆ తర్వాత అక్కడికి ఒక హెలికాప్టర్ వచ్చింది. తను ఆ హెలికాప్టర్ కూడా టాటా చెప్పేశాడు. మళ్ళీ ఆ దేవుడు వచ్చి నన్ను కాపాడుతాడు అన్నాడు. బట్ అఫ్ కోర్స్ తను మునిగిపోయి చనిపోయాడు. దేవుడి దగ్గరికి వెళ్ళాక తన మొదటి ప్రశ్న ఏమడిగాడంటే, దేవుడా, నా చివరి క్షణాల్లో నిన్ను ఎంతగానో బతిమాలను, కాపాడడానికి నన్ను ఎందుకు రాలేదని అడిగాడు దేవుడిని. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఆ చిన్న పడవ, షిప్, హెలికాప్టర్ అవన్నీ పంపించింది నేనేరా అని. అవన్నీ పంపింది నేనేరా అన్నారంట. మీరేం చెప్పాలనుకుంటున్నారు? నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నువ్వు కూడా అలాగే మునుగుతున్నావు, నేను కాపాడడానికి నేను ప్రయత్నిస్తున్నాను అని. నేను మునిగే రకాన్ని కాను. ఎవరు నన్ను కాపాడడానికి ప్రయత్నించవద్దు, ఓకేనా? రాజీవ్, ప్లీజ్ డూ మీ అ ఫేవర్. నువ్వు అసలు ఏం చేయకు, సైలెంట్గా ఉండు. ఐల్ హ్యాండిల్ ఇట్. నీ పేరు మీద డిపార్ట్మెంట్లో షోకేస్ నోటీస్ పంపించారు. నువ్వు పనిచేసే విధానం నచ్చని వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఓ, మీరు తప్ప ఇంకా ఉన్నారా? ఎంక్వైరీకి జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉండు. షిప్ని నేను పంపిస్తాను రాజీవ్. రాజీవ్, బై ద వే, యు ఆర్ వెరీ లక్కీ. నువ్వు ఎప్పుడు మునిగిపోతున్నా నేను కాపాడే సీనియర్ నీకు దొరికాడు. డోంట్ యు థింక్ సో? ధన్యవాదాలు ప్రభువా. సార్, వినంబర్ బాడీ పైన దెబ్బల మార్క్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆయన వదిలేసామంటే మీడియాకే వెళ్తాడు స్ట్రైట్ గాడు. వదలకపోతే మనల్ని పట్టుకుంటారు. మరి ఏం చేద్దాం సార్? ఆలోచిస్తా. ముందు నేను ఆ షోకాజ్ నోటీస్ నుంచి తప్పించుకోవాలి. సార్. అరే, ఏమైంది రస్తోకి గారు? ఎందుకు అదోలా ఉన్నారు? సార్, నేను చాలా పెద్ద తప్పు చేశాను సార్. చెప్పు సులోచన. బిజీగా ఉన్నారా? చెప్పు, పని మీదే ఉన్నానులే. చెప్పు, పర్లేదు. సిద్ధార్థ్ వాడి ఫ్రెండ్ బండి తీసుకొని వచ్చాడు, కానీ దాంట్లో డెంట్ పడింది. దాన్ని రిపేర్ చేయించాలి. మీ దగ్గర ఎవరిదైనా గ్యారేజ్ నెంబర్ ఉందా? ఆ నెంబరు నేను ఇంటికి వచ్చి ఇస్తాను, ఓకేనా? సరే, బాయ్. ఈ క్రైమ్లో యూజ్ చేసిన కార్ని దాచి ఉంచే సులభమైన దారి ఏంటి? దానికి కలర్ చేంజ్ చేయడం, దాని పెయింటింగ్ చేంజ్ చేయడం. కమలేష్, ఈ చుట్టుపక్కల డెంటింగ్ పెయింటింగ్లు చేస్తున్న అన్ని గరాజులకు వెళ్ళు. మనం వెతికే ఆ వైట్ కార్ వచ్చిందా లేదా అన్నది కన్ఫర్మ్ చేసుకో. రైట్. సార్, ఆ దూబే ఫోన్ వచ్చింది. ఆ వైట్ కార్ లాజ్పత్ మంజిద్ గ్యారేజ్లో ఉంది సార్. ఈ బండిని లాస్ట్కి తీసుకెళ్ళింది ఎవరు? సార్, ఒక 7-8 రోజుల ముందు ఒక వింతైన మనిషి వచ్చాడు. అతని బండి కలర్, సీట్ కలర్ అన్నీ మార్చాలని చెప్పాడు. వింతైన మనిషి అంటే? అంటే చూడ్డానికి అదోలా ఉంటాడు సార్. తొందరలో వెళ్ళిపోయాడు. దీనికి 40,000 అవుతుందని చెప్పాను. వాడు నాకు 5,000 ఇచ్చెళ్ళాడు. ఈ 5,000తో పని జరగదు, కనీసం సగం అమౌంట్ అయినా అడ్వాన్స్గా ఇవ్వమని చెప్పాను. సరే అని అతను రేపొచ్చి బండి తీసుకెళ్తానని చెప్పి వెళ్ళిపోయాడు. ఒకవేళ వాడొచ్చి డబ్బులు ఇస్తే అప్పుడు పని మొదలు పెడదాం అనుకున్నాను. కానీ సార్, అతను తిరిగి రాలేదు. ఫోన్ నెంబర్ ఏదైనా ఉందా వాడిది? సార్, నంబర్ తీసుకున్నాను, కానీ ఆ నంబర్కి ట్రై చేస్తే అందులో 9 నంబర్సే ఉన్నాయి సార్. ఏమంటున్నావు? మొబైల్ నెంబర్ అంటే 10 నంబర్లు ఉంటాయి. అవును సార్, నాకు తెలుసు. కానీ వాడు ఇదే నంబర్ని 2 సార్లు చెప్పాడు. ఇక నేను కూడా తొందరలో చెక్ చేయలేదు సార్. కారులో దొరికిన బ్లడ్ శాంపుల్ సమృద్ధితో మ్యాచ్ అవుతుంది. ఇంకా అలాగే సమృద్ధి స్క్రీన్లో చిన్న చిన్న పార్టికల్స్ దొరికాయి. అయితే కంక్లూషన్ ఏంటి? కన్క్లూషన్ ఏంటంటే మర్డర్ కారులో జరిగింది. థ్యాంక్ యూ జావేద్. కమలేష్ సార్, ఈ బండి ఓనర్ ఎవరో తెలిసిందా? ఆ నంబర్ ప్లేట్ ప్రకారం చెక్ చేస్తే అదొక దొంగతనమైన బండి అని తెలిసింది. మన ఇన్ఫార్మర్స్కి చెప్పి బండిని దొంగలించే వాళ్ళ గురించి ఆరా తీయమని సరే చెప్పు. సార్.
తర్వాత ఆ బండి ఓనర్కి 9 డిజిట్ నెంబర్ కూడా చెప్పాడు కదా, అది కూడా కనుక్కో. సార్ 9 డిజిట్ నెంబర్ తీసుకుని మనం ఏం చేస్తాం? కమలేష్ ఒకే నెంబర్ని 2 సార్లు చెప్తున్నాడంటే ఆ నెంబర్ వాడికి బాగా గుర్తుందని అర్థం. వీడు కూడా 9 డిజిట్ నెంబర్ 2 సార్లు చెప్పాడు. అయితే 0 నుంచి 9 వరకు ఒక్కొక్క నెంబర్ వేసి చెక్ చేస్తారా ఏంటి? అరేరే, నా ఐడియాని కనుక్కున్నావే. ఈ 10 మందిని సరిగ్గా చూడండి. ఆ రోజు బండి రిపేర్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఇందులో ఉన్నారని. ఇది చూడండి. లేదు సార్, వీళ్ళలో ఎవరు కాదు. సరే మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. పర్లేదులే సార్. ఆ కార్ డ్రైవర్ ఇచ్చిన నెంబర్లో 0 నుంచి 9 దాకా వేసి ఆ నెంబర్లన్నీ తీసాం సార్. ఆ నెంబర్లంతా వీళ్ళ నెంబర్లే సార్. అంటే వాడేదో వేరే నెంబర్ ఇచ్చారు కదా సార్. వాడు కావాలనే వాడి నెంబర్ ఇవ్వకుండా ఇంకెవరి నెంబరు ఇచ్చుంటాడు. వాడిని ఇరికించాలనుకున్నాడు. సమృద్ధికి తెలిసిన వాడు ఎవడైనా అయ్యుండొచ్చు. సార్, వీడు మీకేదో చెప్పాలంట. సార్, ఆ రోజు మీ దగ్గర నేను పూర్తి నిజం చెప్పలేదు సార్. నేను చాలా భయపడిపోయాను సార్. సరే సరే, ప్రశాంతంగా చెప్పు. సార్, ఆ రోజు మేడంని నేను పికప్ చేసుకోవడానికి అక్కడికి వెళ్ళాను కదా. అప్పుడు ఆమె క్లినిక్ క్లోజ్ చేసింది. క్లినిక్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో నేను... మరి ఈ రోజు సడన్గా ఎలా గుర్తొచ్చింది నీకు? ఆ రోజు ఆ వ్యక్తిని నేను చూడడం రెండోసారి సార్. నేను ఈ విషయం పోలీసులకు చెప్దామా వద్దా అని ఆలోచనతోనే నాకు అసలు నిద్ర పట్టలేదు సార్. సార్, వాడు బయట స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. దానివల్ల ఎవరి ప్రాణాలన్నా ప్రమాదం అనిపించింది. అందుకే త్వరగా ఈ విషయం మీకు చెప్పాలనుకున్నాను సార్. అతన్ని ఎక్కడ చూసావు? సార్, జగత్పూరి క్రాసింగ్ దగ్గర. మళ్ళీ చూస్తే కనిపెడతావా? చీకట్లో కూడా కనిపెడతాను సార్. రస్తోగి, ఇతని జగత్పూర్ తీసుకువెళ్ళు. ఆ ఏరియా మొత్తం వెతుకు. ఇతను చెప్తున్న మనిషి ఎక్కడైనా కనిపించవచ్చు. సార్, వాడే సార్. వాడే సార్. బండాపండి. ఏయ్, ఆగరా. సార్, నేను చూసింది వాడే సార్. వాడే సార్. ఆగరంటే ఎక్కువ. నేను వెళ్ళాలి. నేను ఇంటికి వెళ్ళాలి. సమృద్ధి నీకెలా తెలుసు? నేను ఇంటికి వెళ్ళాలి. కన్ఫ్యూషన్గా ఉంది. ఎక్కడికి వెళ్ళాలి? నేను వెళ్ళాలి. కూర్చోమంటే నటిస్తున్నావా? ఎక్కడికి వెళ్ళాలి? సూట్ కొనాలి. సూట్ కొనడానికా? నువ్వు చూపించు. సూట్ కొనాలి నేను. నేను వెళ్ళాలి. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నేను వెళ్ళాలి. అరే ఆగండి మేడం గారు, మీరు లోపలికి వెళ్ళకూడదు. అరే ఏమైంది? ఎవరు వీళ్ళు? సార్, ఐఎమ్ ఏ రిపోర్టర్. ఎస్, టెల్ మీ. సార్, ముందు మీ మనుషులు నిర్దోషిని తీసుకొచ్చారు. ఆ తర్వాత మెంటలీ అన్స్టేబుల్ వాడిని. దిస్ ఇస్ నాట్ ఫెయిర్ సార్. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? సార్, మా నాన్నకి రోగం ఉంది. 4 ఏళ్ల నుంచి కోమాలో ఉన్నారు. ఇప్పుడే కోమా నుంచి బయటకు వచ్చారు. ఆయన తన చెప్పులను కూడా సరిగ్గా వేసుకోలేని వాడు సార్. ఎలా ఇంకొకరిని మర్డర్ చేస్తారు సార్? రాజీవ్, నువ్వు మర్డర్ కేసులో ఒకరిని చార్జ్ చేసావా? చార్జ్ చేయలేదు, ఇన్వెస్టిగేట్ చేస్తున్నా. అవునా? నీ దగ్గర ఎవిడెన్స్ ఏముంది? ఎవిడెన్స్ ఉంది. ఒక ఐ విట్నెస్ ఉన్నాడు. ఆ రోజు మోహన్ సమృద్ధి శవాన్ని డిస్పోజ్ చేయడం కళ్ళారా చూసిన ఒక టాక్సీ డ్రైవర్ ఉన్నాడు. ఆ రోజు రాత్రి వాడితో ఇంకో మనిషి కూడా ఉన్నాడు. ఇలాంటి వాళ్ళపైన ఆ కేసుని తోసి ఈ కేసుని నువ్వు క్లోజ్ చేయాలనుకుంటున్నావు కదా? నేనేమి కేసు క్లోజ్ చేయాలనుకోలేదు. వాడు మెంటల్లీ అప్సెట్ కాదు, వాడు నటిస్తున్నాడు అంతే. ఒక పని చేద్దాం. ఆ రోజు శవాన్ని డిస్పోజ్ చేయడానికి వీడితో ఉన్న ఇంకొక మనిషిని నువ్వు కనిపెట్టు. ఆ తర్వాత కస్టడీలో ఉన్న మనిషి మెంటలీ అన్స్టేబుల్ అని నిరూపించు. ఆమె క్లియర్. ఇప్పుడు తనని రిలీజ్ చేయి. కానీ సార్, వాడు మెంటల్లీ అప్సెట్ కాదు. రాజీవ్, మీడియాలో కనుక ఈ మాట స్ప్రెడ్ అయిందంటే చాలా ప్రాబ్లం అవుతుంది. లెట్ హిమ్ గో.
ఓకే. భయపడకండి, భయపడొద్దు. పదండి, రండి రండి. ఎక్కడది? ఈ పేపరే అనుకుంటా కదా. కానీ ఆ రోజు వాడిని చూసిన తర్వాత సార్ ఏమైంది రస్తోగిజీ? మనం ఎవరిని పాపం అనుకున్నావో వాడు మనల్ని ముంచేటట్టున్నాడు సార్. ఏం మాట్లాడుతున్నారు మీరు? సార్ నేను చెప్పేది వినండి. ఆ మునిగేవాణ్ణి ఎవరైనా వచ్చి కాపాడండి అని అరుస్తూ ఉన్నాడని నితిన్ సార్ చెప్పాడు కదా. అతను మునగలేదు, మునిగేలా నటిస్తున్నాడేమో. అరే నువ్వేం చెప్పాలో డైరెక్ట్గా చెప్పరాదు. అరే సార్, ఆ మోహన్ గాడు వాడేదో మనతో పెద్ద గేమే ఆడుతున్నాడు. మొబైల్ గేమా? అరే కాదు సార్, ఇక్కడ చూడండి. మనం ఆ రోజు మోహన్ ఇంటర్గ్రేట్ చేసేటప్పుడు ఆ తర్వాత ఆ రూమ్లోకి ఎవరూ వెళ్ళలేదు. అక్కడ బెంచ్ మీద ఏం రాశాడు చూడండి. బ్యాడ్ డాక్టర్. కానీ మోహన్ ఎందుకు ఇలా రాశాడు? దీనికి కారణం ఏమై ఉంటుంది? మోరా. మీరు మోరా పిక్చర్ చూస్తారా? దాంట్లో నస్రుద్దీన్ షా బ్లైండ్ లాగా నటిస్తాడు. అంటే ఇప్పుడు నువ్వేమంటున్నావు? ఈ మోహన్ నస్రుద్దీన్ షా అంటున్నావా? మెంటల్లీ అన్స్టేబుల్గా నటిస్తున్నాడు. కరెక్ట్. లేదంటే వాడినెవరో ఆ విధంగా నటించేలా చేస్తున్నారు. వాడి పరిస్థితి చూసి మనం అరెస్ట్ చేయలేకపోతున్నాం కదా. ఏదైనా సైకాట్రిస్ట్ చూపిద్దాం, అలాగే పాత రిపోర్ట్స్ అన్ని అబద్ధమని ప్రూఫ్ చేద్దాం. ఆకలేస్తుందా? ఏమైనా తింటారా? వద్దు వద్దు, తెలియని వాళ్ళు ఏదైనా ఇస్తే తినకూడదు. అరే వా, మీరు చాలా తెలివైనవారు. ఇదంతా మీకెవరు చెప్పారు? గాయత్రి చెప్పింది. గాయత్రి ఎవరు? గాయత్రి గాయత్రి ఇంకా సమృద్ధి తనెవరు? ఎవరో తెలుసా? ఓకే, తను చాలా మంచి డాక్టర్ కదా. కానీ టేబుల్ పైన బ్యాడ్ డాక్టర్ని ఎందుకు రాశారు? సరే, ఇంకొక విషయం చెప్పండి. మీరు సమృద్ధిని ఎందుకు చంపారు? అబద్ధం అబద్ధం అబద్ధం. ఏది అబద్ధం? మీరు సమృద్ధిని చంపలేదా? గాయత్రి 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 చెప్పకూడదని చెప్పింది. ఏం చెప్పకూడదు? గాయత్రి వద్దని చెప్పింది. సరే సరే సరే, రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. ఏం పర్లేదు పర్లేదు, మేము చూసుకుంటాం, పర్వాలేదు. రాజీవ్, నిజంగా ఈయన మెంటలీగా అన్స్టేబుల్. ఒక్క విషయం మాత్రం కన్ఫర్మ్, సమ్హౌ హీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ మర్డర్. అంతేకాదు, వీరి బిహేవియర్ చూస్తుంటే ఒక్కటే అర్థమవుతుంది, వీరిని ఎవరో మ్యానిపులేట్ చేశారు. అంటే నా అనుమానం కరెక్టే. గాయత్రి వీడి కేర్ టేకర్ అనుకుంటా. గాయత్రి వద్దనింది. ఎవరు? గాయత్రి గారా? చాలా బాగా గేమ్స్ ఆడుతున్నారు. ఏంటి గేమ్? అన్నీ చెప్తాం, మమ్మల్ని కూడా కొంచెం ఆడుకోనివ్వండి. రండి, ఎక్కడికి ముందు ఆ వెళ్తున్నారు? బయట గేట్ని త్వరగా అరే, మూయండి. మిమ్మల్ని అడుగుతున్నాను కదా, వదులు. ఏ గేమ్ గురించి మాట్లాడుతున్నారు? ఏమీ తెలియని ఒక మెంటల్ స్టేబుల్ మనిషిని మర్డర్ చేయడానికి రెచ్చగొట్టినందుకు. ఇదంతా అబద్ధం. నేను ఎవరిని రెచ్చగొట్టలేదు. నేను న్యూస్లో అంతా చూశాను. కేసుని మా మీద తోయడం కోసం మీరు ఎంత దూరమైనా వెళ్తారు. విమలా గారు, మీ పవర్ ఏంటో ఈవిడికి చూపించండి. ఓకే, మళ్ళీ మొదలు పెడదాం. మీరు సమృద్ధిని ఎందుకు చంపమన్నారు? మోహన్ నా అన్నయ్య సార్. 4 ఏళ్ల ముందు వాడికి యాక్సిడెంట్ అయింది. వాడు కోమాలోకి వెళ్ళిపోయాడు. అదే యాక్సిడెంట్లో తన భార్య కూడా చనిపోయింది. వాళ్ళకి ఒక కూతురు ఉంది. సార్, మా నాన్నకి రోగం ఉంది. 4 ఏళ్ల నుంచి కోమాలో ఉన్నారు. ఇప్పుడే కోమా నుంచి బయటకు వచ్చారు. వాడు కోమాలోంచి బయటకు వచ్చాక అతనికి ఏమీ గుర్తులేదు. ట్రీట్మెంట్కి చాలా ఖర్చు అయింది సార్. దానికోసం నేను చాలా కష్టాలు పడ్డాను. అప్పుడే ఒక మనిషి వచ్చాడు. అప్పుడు వాడు నాకు 10 లక్షలు ఆఫర్ చేశాడు. వాడు నా దగ్గర తన వైఫ్ మరణానికి కారణం సమృద్ధి అన్న విషయాన్ని వాడే నమ్మించమన్నాడు.
నేను అలాగే చేశాను. ఇదే తన వల్లే నీకు ఈరోజు ఇలాంటి గతి పట్టింది. తన వల్లనే ఈరోజు నువ్వు అన్నిటినీ కోల్పోయావు. తను నీ జీవితాన్ని పాడు చేసేసింది. మోహన్, ప్రతీకారం తీర్చుకుంటావుగా? నేను చెప్పినట్టే మోహన్ ఆ రాత్రి నీకు 10 లక్షల ఆఫర్ ఇచ్చిన వాడు ఎవడు? నాకు తెలీదు, కానీ వాడు ఢిల్లీలో ఉండేవాడు. మా గురించి వాడికి అంతా తెలుసు. వాడు నా దగ్గర సమృద్ధి మంచమ్మాయి కాదన్నాడు. అందువల్లే చంపాలనుకున్నాడు. సమృద్ధి గురించి అన్నీ తెలిసిన వాడు ఎవడై ఉంటాడు? ఎందుకు చంపాలనుకున్నాడు? ఆ పోలీసుడి జ్యూరిస్డిక్షన్ ఢిల్లీ వరకేనని వాడికి తెలీదు. దుబాయ్కి వచ్చి వాడు నన్ను ఏమీ చేయలేడు. సార్, మోహన్ మర్డర్ జరిగిన లొకేషన్లో ఒక ఫోన్ దొరికింది. మర్డరర్ హడావుడిలో ఫోన్ అక్కడ వదిలేసి ఉంటాడని అనిపిస్తుంది. ఇంట్రెస్టింగ్గా కొన్ని విషయాలు దొరికాయి. మోహన్కి సమృద్ధి ఫోటో సత్య ఫోన్ నుంచి వచ్చింది. ఇంకొక నా నుంచి కాల్ వస్తూనే ఉంది. సమృద్ధి బ్యాక్గ్రౌండ్ని చెక్ చేయాలి. ఎందుకంటే గాయత్రికి నేను రవి ఫోటోను చూపించి నీకు 10 లక్షలు ఇస్తానంది ఇతనేనా అని అడిగితే తను కాదని చెప్పింది. అంటే వాడు మన రేడార్లోకి రాని ఒక మనిషి ఉంటాడని నా నమ్మకం. కానీ సమృద్ధికి క్లోజ్ అయిన వాడై ఉంటాడు. మనమేదో చాలా ఇంపార్టెంట్ అయిన విషయాన్ని మిస్ చేస్తున్నాం. గో హెడ్. కమలేష్, ఈ మోహన్ మొబైల్లో దొరికిన 2 నెంబర్ని కూడా ఎంక్వైరీ చేయండి, ఓకేనా? రస్తోయ్ గారు నాతో రండి. ఎక్కడికి సార్? లక్నో. ఓ ఎస్, ఐ నో సమృద్ధి. తను నా క్లాస్మేటే. మీరు తన కాలేజ్ డేస్ గురించి ఏమైనా చెప్పగలరా? ఐ మీన్ హౌ వాజ్ షీ, తన ఫ్రెండ్స్ గురించి, ఏదైనా బాయ్ ఫ్రెండ్ అలాంటివి? తనకి ఎక్కువగా ఫ్రెండ్స్ ఎవరూ లేరు. తను చాలా సింపుల్ అయిన అమ్మాయి. కానీ ఒకటి, మా పీజీ డేస్లో అయితే ఒక చిన్న గొడవ అయింది. డిసీజ్ ఉన్న ఒక అతను మా హాస్పిటల్కి ట్రీట్మెంట్ కోసం వచ్చాడు. ఆ కేసుని సమృద్ధి అటెండ్ చేసింది. అతని పరిస్థితి చాలా సెన్సిటివ్గా ఉండింది. కానీ అతని రిపోర్ట్స్ చూస్తే అతను ఆల్రెడీ హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్నాడని. కానీ అతని డాక్టర్ అయితే ఫస్ట్ ట్రీట్మెంట్గా అతనికి ఏదో జాపనీస్ మందులు ఇచ్చాడంట. అందువల్ల పేషెంట్ పరిస్థితి చాలా దారుణంగా ఉండింది. అందుకని సమృద్ధి అథారిటీలో రిపోర్ట్ చేసి ఆ డాక్టర్కి ఎదురుగా కమ్యూనిటీలో లెటర్ రాసింది. ఆ తర్వాత డాక్టర్కి శిక్ష పడింది. అతని లైసెన్స్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఈ డాక్టర్ పేరు, అడ్రస్, డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? యూ విల్ గెట్ ఇట్ ఫ్రమ్ హోమియోపతి కౌన్సిల్. సార్, ఆ రోజు మీకు నేను నిజం చెప్పలేకపోయాను సార్. ఆ రోజు చాలా భయపడిపోయాను సార్. ఆ రోజు మేడంని పికప్ చేసుకోవడం హాస్పిటల్కి వెళ్ళాం కదా, అప్పుడు క్లినిక్ క్లోజ్లో ఉంది. సార్, కౌన్సిల్లో క్రాస్ చెక్ చేశాక నిఖిల్ రాణా అని ఏదో పేరు చెప్తున్నారు సార్. ఒక్క నిమిషం ఉండండి. కమలేష్ చెప్పు. 10 నెంబర్ని మనం సర్వేలెన్స్లో వేసాం కదా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ అంతా చెక్ చేసాం సార్. అందులో ఒక నెంబర్ నుంచి మోహన్కి కాల్ వెళ్ళింది సార్. అవును సార్, మీరు చెప్పిన పని అయిపోయింది. అది చందు అని ఒక క్రిమినల్ నెంబర్ సార్. అయితే చందుని తీసుకుని రా. సార్, చందు జైల్లో ఉన్నాడు సార్. సమృద్ధిని మర్డర్ చేసిన రోజు చందు అకౌంట్కి 10 లక్షలు ట్రాన్స్ఫర్ అయింది సార్, నిఖిల్ రాణా అన్న పేరు మీద. ఏం పేరు చెప్పావు? నిఖిల్ రాణా. సో నిఖిల్ రాణా సమృద్ధి పైన చాలా కాలంగా పగదెచ్చుకోవాలనుకున్నావు కదా. తన వల్ల నీ మెడికల్ లైసెన్స్ పోయింది. నిజస్వరూపం తను చూపించింది. ఏమి నిజస్వరూపం చూపించింది సార్? తను ఒక హిపోక్రేట్. షీ వాజ్ లవ్ విత్ మీ ఫ్రమ్ స్కూల్ డేస్. తను ఎంబీబీఎస్ చేసింది, నేను బిహెచ్ఎంఎస్ చేశానని తనకు తెలిసిన వెంటనే తను నన్ను ఇగ్నోర్ చేయటం మొదలుపెట్టింది. తన బాయ్ ఫ్రెండ్ భయాలో హోమియోపతి స్టేటస్ అంతా తనకు చాలదు. అందువల్ల నువ్వు తనని చంపేశావా? ఇంకా చేయను. రవితో తనకి పెళ్ళైపోయిందని తెలిసాక ఆ రోజే నిర్ణయించుకున్నాను, ఆ హిపోక్రేట్ మీద ప్రతీకారం తీర్చుకోవాలని. ఇది చిన్న విషయమా? తను నా కెరియర్ని అంతం చేసేసింది. నా కాడికి వచ్చే పేషెంట్స్కి హలోపతి మందులు ఇస్తానని చెప్పేసింది. ఇంకా తనేం చేసిందంటే తనేమో ఆయుర్వేదిక్ ఇస్తుంది. ఇంకా మోహన్ వాడేం చేశాడు?
ఇది ఒక అనుకోని సంఘటన. నాకు తెలిసిన ఒక డాక్టర్ పేషెంట్ వీడు. కోమా తర్వాత వాడి పరిస్థితి చూశాక వీణ్ణి నా వెపన్గా మార్చుకుందాం అనుకున్నా. అప్పుడు ఒకడు వచ్చాడు, నాకు 10 లక్షలు ఆఫర్ చేశాడు. సమృద్ధి వల్లే తన వైఫ్ చనిపోయిందని మోహన్ని పూర్తిగా నమ్మించమని చెప్పాడు. గొంతుని ఎలా కొయ్యాలా అని నేనే వాడికి నేర్పించాను. మన్రైతుని నేను చంద్రుకి డబ్బులిచ్చి నోరు ముయించమని చెప్పాను. కానీ ఆ పిచ్చుడు మోహన్ని నేనేం చేయను? వాడికి అర్థమయ్యేలా చెప్పలేను, వాడు నోరు ముయ్యలేను. అందుకే చంపేశా.